తొక్క తోటకూర ఇన్ని మాట్లాడుతున్నారు. కానీ తెలుగుదేశం వేసిన ట్రాప్లో జనసేన బ్రహ్మాండంగా పడిందని నేను గర్వంగా చెప్పగలను. ఎంత చక్కగా చంద్రబాబు నాయుడు గారికి సహాయ సహకారాలు అందించడానికి ఈ పవన్ కళ్యాణ్ గారు మొత్తం పార్టీని పణంగా పెట్టారంటే, ఈ లడ్డు విషయం ఎప్పుడైతే మహాప్రసాదం దేవదేవుడిది బూమరంగై, అది సిబిఐ రిపోర్ట్ అనండి, కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దగ్గర జంతువు కొవ్వు అన్నది కలవనది బూమరంగై ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి నెత్తికి చుట్టుకుని ప్రజా బాహుళ్యంలో క్షమాపణ చెప్పే పరిస్థితిలో దాని మీద ఎక్కడ చర్చ జరగనివ్వకుండా చాలా స్ట్రాటజికల్ గా ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తికి పెట్టారు. ఇందాక నేను నిన్న డిబేట్ లో కూడా లక్ష్మీకాంత్ గారితోనూ మా వంశీ గారితోనూ అందరితోనూ ఆర్గ్యుమెంట్స్ చేస్తూనే ఉన్నాను. ఆర్గ్యుమెంట్స్ కన్నా నేను ఒకే ఒక విషయం చెప్తాను. ఈ మా లక్ష్మణ్ లాగా మాట్లాడడం ప్రపంచంలో అవడం వల్ల కాదు, కానీ కొంతమందికి విలువలు, విశ్వసనీయత, రేట్లు కట్టే అంత సామర్థ్యాలు మన ఎవరి దగ్గర లేవు. అలా కుదరదు కూడా, మాట్లాడడం కూడా తప్పు. ఇవాళ మనకి సుప్రీంకోర్టు అది చాలా బాగా చెప్పాడు లక్ష్మణ్ కూడా. ఎందుకంటే సుప్రీంకోర్టు మ్యారిటల్ లైఫ్ లో ఉన్న వాళ్ళు కూడా లివింగ్ రిలేషన్షిప్ కి అండ్ ఇఫ్ దే ఆర్ సమ్మతం అన్నప్పుడు ఏదైనా చేసినా ఇట్ ఈస్ నాట్ శిక్షార్హం కాదు. ఈ సర్కమ్స్టాన్సెస్ లో ఇక్కడ ఉన్నది ఏంటంటే రెండు సీరియస్ డెవలప్మెంట్స్ ఉన్నాయి దాంట్లో. అతను ఆవిడతో సన్నిహితంగా ఎన్నో సార్లు ఉండొచ్చు, కానీ ఒక 2 ప్రస్థానాల్లో తన ఇష్టం లేకుండా తన మీద జుగుత్సాకరంగా అతను ప్రవర్తించిన తీరు ఆక్షేపణీయం. రెండోది అబార్ట్ చేయడం అన్నది ఒక దాన్ని ఏమంటారంటే భ్రూణ హత్యలు అంటారు. భ్రూణ హత్య చేయడం మహా అపరాధం, శిక్షార్హం. భారత శిక్షణా స్మృతి ప్రకారం ఖచ్చితంగా వాళ్ళని ఎవరిని స్పేర్ చేయరు. ఆ అమ్మాయి కానీ, అలాగే దాన్ని ప్రేరేపించిన ఆ వ్యక్తి కానీ, అలాగే ఆ చేసిన డాక్టర్ కానీ, ఇది ఖచ్చితంగా క్రిమినల్ ఆఫెన్స్ కింద కేసు కట్టి తీరాలి. ఇంతకన్నా ముఖ్యంగా ఏంటంటే, నిన్న వంశీ గారు మాకు డిబేట్ లో చాలా మంచి ఐ ఓపెనింగ్ కాన్సెప్ట్ ఒకటి చెప్పారు. మహిళా కమిషన్ ప్రతిస్పందించిన దీని మీద, మహిళా కమిషన్ తీసుకుని దీని మీద చర్చిస్తుంది. ఎస్, ఇట్స్ అ రియల్ కన్సర్న్ ఆఫ్ ఎ స్టేట్. ఆ మహిళా కమిషన్ ఆ విధంగా చర్య తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ దీనికి ప్యారల్ గా అనితమ్మ గారు కూడా ఓ 0 ఎఫ్ఐఆర్ ఎక్కడో దగ్గర కట్టి ఫస్ట్ అరవ శ్రీధర్ గారిని అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ ఇవ్వడమో, లేదంటే కోర్టులో ఈ స్పాన్ ఆఫ్ నో టైం ఒక సింగిల్ జడ్జితోనో, లేదా కోర్టు పర్వ్యూలో అరవ శ్రీధర్ గారు సత్యశీలుడు అని బయటకు వస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ లక్ష్మీకాంత్ గారు చెప్పినట్టు ఓ 3 సభ్య కమిటీ వారం రోజుల్లో లేదా 10 రోజుల్లో లేదా 2 రోజుల్లో తేలుస్తాయి. పెద్దలు శివశంకర్ గారు నిజంగా నేను గౌరవిస్తాను, ఆయన పెద్ద ఆయన. ఎన్నో డిబేట్ లో నేను ఆయనతో కూడా పార్టిసిపేట్ చేశాను. ఆయన ఈ మెయింటైన్ డెకరం, ఒక పెద్ద మనిషి తరహాగా ఒక రిటైర్డ్ గ్రూప్ 1 ఆఫీసరు, ఆయన న్యాయం చేస్తే నాకే అభ్యంతరం. కానీ ఇక్కడ ఆక్షేపణీయమైన చర్య ఏంటంటే ఒక మానభంగం అండ్ ఒక భ్రూణ హత్య, ఇది అబౌట్ ఈ 2 క్రిమినల్ అఫెన్సెస్ అన్నప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో అంటే ఇవాళ భారత శిక్షణా స్మృతి మనందరికీ ఏం చెప్తుందంటే, ఇలాంటి దౌర్భాగ్యం పనులు, దగులుబాజీ పనులు ఎవరైనా చేస్తే ఫస్ట్ మనం తీసుకెళ్లి లోపటేస్తారు. తర్వాత న్యాయపరంగా నేను అది కాదో, లేకపోతే నేను ఒక నపుంసకున్నో, లేదంటే ఇంకోటో ఏదో, అవన్నీ ప్రూవ్ చేసుకునే కాన్సెప్ట్స్ 100 ఉంటాయి. ఎన్నోసార్లు సర్కమ్స్టాన్సెస్ లో ఈ విధమైన చర్యలు పాల్పడిన వాళ్ళ మీద శిక్షలకి ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రతిస్పందించారన్నవి కోర్టు పరంగా మనం చాలా కేసెస్ ఉన్నాయి, కేస్ స్టడీస్ చూసుకుంటే. కానీ ఇక్కడ ఏదీ లేకుండా ఒక థర్డ్ పార్టీ సెటిల్మెంట్ అంటే ఈ వనజాక్షి దగ్గర నుంచి, ఇప్పుడు ఉదాహరణకి కోన రవికుమార్ది, ఆవిడ ఒక హెడ్ మిస్ట్రెస్, ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆవిడ. అది మనం గమనిస్తుంటే మీరు ఇది కన్నా ఆదిమూలంతో మొదలైన దరిద్రం, ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాకుండా ఇదే మీడియాలో ఇదే చర్చలు ఇప్పటికి కూడా దీని మీద ఎక్కడైనా పాసిఫికేషన్స్ ఉన్నాయా? కానీ ఇందులో సక్సెస్ఫుల్ గా లడ్డు వివాదాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆల్మోస్ట్ చార్జ్ షీట్ లో కన్ఫైన్ అయ్యి జంతువుల కొవ్వు లేదని హిందూ మనోభావాలు గాయమైన ఈ బేపనోల బ్యాచ్ కానీ, లేకపోతే ఈ బైరేగ మఠాలు కానీ ఎక్కడాల్లో ఎక్కడ గుప్చుప్పై కూర్చుని ఉన్నారు. ఎప్పుడైనా బయటకు వచ్చి మాడుతున్నారా? తర్వాత వాళ్ళ సంప్రోక్షణ కాగడాలు పెట్టుకుని మొత్తం మాడవీధుల్లో తిరిగిన వాళ్ళు బయటకు వచ్చి ఇవన్నీ సమాధానం చెప్పాలి కదా. లేకపోతే అక్కడ పెద్ద జీరు, ఇది మా చిన్న జీరు అంటే మంచి రియల్ ఎస్టేట్ లో బిజీగా ఉంటాడు, ఏం చేస్తాడు? ఆయన దున్నపోతులకి ఏమైనా గడ్డి మేపుతున్నాడా, లేకపోతే పళ్ళు తోముతున్నాడా కూర్చుని? బయటకు వచ్చి చెప్పాలి కదా, క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఇందులో పూర్వపరాల కన్నా ఈ విషయమైన అనవసరమైన చర్చలు వీటిల్లో అంటే ఇది ఖచ్చితంగా శిక్షార్హమైన చర్యలు. గౌరవప్రదమైన న్యాయస్థానంలో లేదా పోలీస్ వ్యవస్థ ప్రతిస్పందించి అరవ శ్రీధర్ గారి విషయంలో కనుక ఏదైనా ఉంటే మనం మాట్లాడొచ్చు. కానీ ఇక్కడ సీరియస్ అప్రహెన్షన్స్ ఏంటంటే, కిరణ్ రాయల్ విషయంలో ఇదే జనసేన పార్టీ ఒక సర్క్యులర్ ఇచ్చింది, ఇది ఈయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండి. ఇవాళ మీరు డిబేట్ ఇవ్వాలని ఆయన వస్తారు కిరణ్ రాయల్ గారు. నేను వంశీ గారు, లక్ష్మీకాంత్ గారి ఆబ్సెన్స్ లో కిరణ్ రాయల్ గారు, నేను వంశీ గారు చాలా డిబేట్ లో పార్టిసిపేట్ చేసాం రీసెంట్ పాస్ట్ లో. బట్ నాకెక్కడ జనసేన పార్టీ నుంచి ఆయన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు, కానీ లేదంటే అతని మీద ఏ విధమైన చర్యలు తీసుకోకుండా అతను చేసిన సత్యశీలుడు అని పార్టీ కూడా రివోక్ చేసిన ఉదంతమే లేదు. ఇది సేమ్ సినారియో విత్ అరవ శ్రీధర్. తర్వాత మనకు దౌర్భాగ్యం ఏంటంటే, రీకాల్ సిస్టమ్ అన్నది ఎప్పుడైతే లేదో మన దగ్గర,
దే హావ్ టేకెన్ ఇట్ యాస్ గ్రాంటెడ్. ఇప్పుడు మహా అయితే రేపు పొద్దున్న శిక్ష పడవచ్చు, 5 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చు, లేదా యావజ్జీవ కారాగార శిక్ష. కానీ ఈ 3 years రిమైనింగ్ 3.5 years టెన్యూర్ అతను మనం ఏం చేయలేము. ఈ నిస్సహాయ స్థితికి ఎవరు సమాధానం చెప్పాలా? అక్కడ అతను రాజీనామా చేసి బై ఎలక్షన్లు వస్తాయని ఉదంతమే లేదు. పైపచ్చు ఒక 3 రోజుల ముందు ఒక పార్టీ సర్క్యులర్ ఇచ్చింది. ఇలాంటి పర్సనల్ విషయాలంటే ఏంటిది? ఒక చేతావని మనకిస్తుందో వాళ్ళకిస్తుందో, లేదంటే ఏం చేసినా పర్లేదు, విల్ టేక్ కేర్ ఆఫ్ ది సిచ్యువేషన్ డిఫరెంట్ వే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన అధినేత పార్టీ ఎలక్షన్స్ ముందు కానీ, లేదంటే పార్టీ ఎలక్షన్స్ అయిన తర్వాత కానీ ఆడపిల్లల పట్ల అతను చూపించిన కన్సర్న్ ఏంటో మనందరికి తెలిసిన విషయమే కదా. ఆయన ఎలా మాట్లాడారు? ఆడపిల్ల పక్క కన్నెత్తి చూడాలన్నా అన్న దగ్గర ఒక సీరియస్ ఆఫ్ అఫెన్సెస్ చూడండి. ఒక ఎమ్మెల్యే గారి పిఏ, ఒక మినిస్టర్ గారి పిఏ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు గమనించమనండి. ఓకే, ఆయన 164 మందికి కాదు, అట్లీస్ట్ ఆ 21 మంది ఎమ్మెల్యేల తీరుతెన్నుల మీదైనా అతను ప్రతిస్పందించి ఏదో విధంగా మాట్లాడి చెప్పాలి కదా. ప్రజాభవనిలో 2 గోబలు వాయించడం అనుకోండి, ఆ భయం అందరికీ ఉంటుంది కదా. జన సైనికులకు కానీ, ఎస్ పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా ఉన్నారు ఆడపిల్లల విషయంలో అని మా అందరికీ కూడా ఒక చేతగానే ఉంటది కదా. బట్ ఏమీ కానట్టు, ప్రతిస్పందన లేనట్టు, నిమ్మక నీరెత్తినట్టు కూర్చునుండి పార్టీ కార్యకలాపాలు చూసే కొంతమంది వ్యక్తులకి, ఉదాహరణకి శివశంకర్ లాంటి పెద్ద మనిషిని పెట్టి ఆయనతో ఒక న్యాయ నిర్ణేత ఏమైనా పెదరాయుడు తీర్పులేటి, ఏమన్నా రచ్చబండ తీర్పులా? ఎక్కడున్నాం మనం? ఏమైనా పాతరాతి యుగంలో ఉన్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 FIR ఎందుకు ఫైల్ అవ్వలేదు అతని మీద? సుమోటోగా కోర్టులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎందుకు ప్రతిస్పందించట్లే? ఓకే, మీరు అన్నట్టు ఏ మార్పుడి వీడియోలో ఏవో చెప్తున్నారు కదా, ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూనే ఉన్నారు, ఆవిడని ఏదో విధంగా బదనామే చేస్తారు. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఎవ్రీథింగ్. ఇవాళ ఉన్న సుప్రీంకోర్టు డైరెక్షన్స్ లో వాళ్ళు ఏం చేసుకున్నా నాకు సంబంధం మీకు సంబంధం ఇచ్చారు. కానీ తను బయటకు వచ్చి ఒక డీజీపీ గారికి రాసిన లెటర్ క్రిస్టల్ క్లియర్ గా మన దగ్గర ఉన్నప్పుడు, డీజీపీ గారు ఇంత యాక్టివ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నప్పుడు కూడా ఆయన ఒక రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్ కి ఎందుకు డైరెక్షన్ ఇవ్వట్లే? పోలీస్ వ్యవస్థ కూడా ఏమైనా పొలిటికల్ కంపల్షన్స్ లో నలిగిపోతుందా? చూసారంటే శంకర్ గారు, లక్ష్మణ్ గారు డీజీపీ గారికి రాసిన లేఖ నిన్న పబ్లిష్ చేసింది ఆవిడ. అట్లీస్ట్ పోలీస్ వ్యవస్థ ఎక్కడైనా ప్రతిస్పందన చూసాం మనం ఆవిడ క్యారెక్టర్ అసాసినేట్. ఇప్పుడు ఎవరు మన ఆయన పేరేంటి, లక్ష్మణ్ ఎక్కడో ఉత్తరాంధ్రలో కూర్చుని ఆవిడ క్యారెక్టర్లు తాతంశెట్టి నాగేంద్రతో వర్ణిస్తున్నాడు. లక్ష్మీకాంత్ ఆవిడ పుట్టిన నుంచి చదివిన దాకా ఆవిడ నడిపిన ప్రేమ కలాపాలని ఆయన చెప్తున్నాడు. ఇంకా వంశీ గారికి ఇంకా మైక్ ఇస్తే ఆయన కూడా కొన్ని విషయాలు చెప్తారు. కానీ వీఆర్ నాట్ హియర్ టు డిబేట్ ఆల్ దట్ నాన్ సెన్స్ కదా. మనకి దేనికి సంబంధం? నేను ఈవెన్ పొడుపు వృత్తిలో ఉన్న వాళ్ళని కూడా గౌరవ న్యాయస్థాన పరిధిలో పొడుపు వృత్తి చేస్తున్న వాళ్ళని కూడా వాళ్ళ ఇష్టానుసారం కాకుండా ఏదైనా పొరపాటు జరిగితే, ఎవడన్నా మానభంగం చేసినా, లేకపోతే వాళ్ళని ఏదైనా చేసిన రోడ్ల మీద ఉన్నప్పుడు అఘాయిత్యాలకు పాలినప్పుడు కూడా, ఆఖరికి ట్రాన్స్జెండర్స్ విషయంలో కూడా గౌరవ న్యాయస్థానం ప్రొటెక్ట్ చేస్తున్నవి ఎన్ని ఉన్నాయి. ఇష్ట వ్యతిరేకంగా ఎందుకు లక్ష్మీకాంత్ గారు మనవరం కదా, ఆయన అయితే డైహార్డ్ ఫ్యాన్ కదా పవన్ కళ్యాణ్ సినిమా, ఆ వకీల్ సినిమా చూడమనండి ఒకసారి. When she say no itself is an answer. రైట్. ఆవిడ 500 సార్లు 600 సార్లు 5 times అబౌట్ చేసుకునే సిచ్యువేషన్స్ ట్రై అవ్వచ్చు. బట్ అవుట్ ఆఫ్ విచ్ ఒక 2 ఇన్సిడెంట్స్ కార్లో నన్ను బలవంతం చేసింది, ఇంకోసారి నా ఇష్టానుసారంగా కాకుండా నన్ను బెదిరించి. ఈ 2 ఇన్సిడెంట్స్ వై కాంట్ వి టేక్ ఇట్ యాస్? దీన్ని మాట్లాడమనండి ఎవరినైనా, నాకే అభ్యంతరం లేదు. రైట్. అందుకని ఆవిడ క్యారెక్టర్ ఏందో, నేను ఇక్కడ కూర్చుని నేను 10 మంది ఫ్రెండ్స్, నాకు తాతంశెట్టి నాగేంద్ర మంచి ఫ్రెండే, చెప్పు నాగేందర్ నాకు 10 విషయాలు చెప్పండి, 20 విషయాలు చెప్తాను, నాకు అవి తీసుకొచ్చి డిబేట్ లో మాడమంటారు నన్ను కూర్చుని. రైట్ ప్రసాద్ గారు, మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనం ఒకసారి వంశీ గారితో మాట్లాడదాం. వంశీ గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు. రైట్. ఒకటి ప్రధానంగా కేఎస్ ప్రసాద్ గారు ఏమంటారంటే, ఇదంతా కూడా ఆ హనీ ట్రాపులు ఈ ట్రాపులు కాదు, లడ్డూ విషయాల్లో అపాలజీస్ చెప్పకుండా దాని గురించి అసలు ఏమి మాట్లాడకుండా ఉండటానికి టీడీపీ చేసిన కుట్ర భాగం ఇది అని మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులకు, పెద్దలు పూజ్యులు కేఎస్ ప్రసాద్ గారికి, అలాగే ఏఎన్ఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎసుంటే డిబేట్లు మాట్లాడేవాడు సార్ కేఎస్ ప్రసాద్ గారు. ఈరోజు అక్రమ సంబంధాల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది పాపం. ఆయన చాలా బాధగా ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మాట్లాడుతూ పక్కలేయటం గురించి, అండ్ ఆల్సో జనసేన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారి గురించి, వాళ్ళందరి గురించి వారి పార్టీ అధికార భాష అయినటువంటి భాషలో అభివర్ణించారు. నేను 1,000,000 మంది సభ్యత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా వచ్చినప్పుడు నాకు ఆ ఆప్షన్ లేదు. అట్లాంటి భాష మాట్లాడేటటువంటి ఆప్షన్ మా పార్టీలో లేదు.
ఆ పార్టీలో ఆ భాష మాట్లాడితే పదవులు ఇస్తారు, మా పార్టీలో ఏమో షోకాస్ నోటీసులు ఇస్తారు. కాబట్టి ఆ భాష